మల్లన్న గారు జన్మదినం సందర్భంగా రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి రెడ్ క్రాస్ సభ్యులందరికీ కూడా కోటగిరి గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలాసార్లు చాలా ప్రోగ్రామ్స్లో బ్లడ్ ఇచ్చేటప్పుడు చూస్తున్నాం, కానీ ఇంత పెద్ద మొత్తంలో నిజామాబాద్ బోధన్ ఇంతమంది సభ్యులందరూ వచ్చి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఎందుకనంటే లయన్స్ క్లబ్ తరఫున కోటగిరి గ్రామంలో ఎంతో చక్కని భవనాన్ని ఏర్పాటు చేసి అందరికీ కంటి చూపు ఉన్నవారు నిజామాబాద్ బోధన్ వెళ్ళి చూయించుకోలేని వారందరికీ మా మండలంలో ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా మీ లయన్స్ హాస్పిటల్ ఎంతగానో ఉపయోగపడి కంటి చూపు కూడా మంచిగా చేశారు సార్. మరి తర్వాత మధు ఎంత సౌమ్యుడు అంటే అసలు మాటల్లో చెప్పలేము. అలాంటి వ్యక్తి పుట్టినరోజు ఈరోజు ఎంతో మందికి అవసరమైనటువంటి అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని మన పెద్దలు కూడా అంటారు. దాన్ని మధు ఈరోజు నిజం చేసిండు. బర్త్డే రోజు అనవసరమైన కేక్ కటింగ్స్, అనవసరమైన ఖర్చు కాకుండా ఎంతో మందికి బ్లడ్ అవసరమయ్యి ప్రాణాలు పోవడం జరుగుతుంది. అలాంటి వారందరికీ కూడా కోటగిరిలో ఉన్న యువకులందరూ పోటీపడి రక్తాన్ని ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మధు, నీ జన్మదినం నువ్వు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఏర్పాటు చేసి ఎంతో మందికి రక్తదానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకు మొదలు కూడా అభయాస్తం ఫౌండేషన్ ద్వారా ప్రతి మారుమూల గ్రామాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి ఉచితంగా మందులను కూడా పంపిణీ చేసి ఎంతో మంది ఆరోగ్యాలను మీ ఫౌండేషన్ కాపాడింది మధు. అలాగే ప్రతి మంత్ ఒక కార్యక్రమాన్ని ఎంచుకొని మంచి కార్యక్రమాలు చేసి మన గ్రామానికి, మన గ్రామంతో పాటు నీకు కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చి ఇప్పుడే నేను కూడా బ్లడ్ టెస్ట్ ఇద్దామనంటే, లేడీస్ కదా, మీ పర్సెంటేజ్ చూద్దామనంటే నాకు టెన్షన్ అనిపించింది. నా బ్లడ్ అసలు ఇయ్యగలుగుతున్నా లేదా అని. 13% ఉందంట. నేను కూడా సంతోషంగా బ్లడ్ ఇస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషం. ఈరోజు ముందుగా మరి మన బర్ల మధుకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫు నుంచి తెలియజేస్తూ, మరి ఒక మానవ సంబంధమైనటువంటి ఒక హ్యుమానిటేరియన్ కాజ్ కోసం మరి పుట్టినరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్, రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం. ఎందుకంటే మనం ఒక్కరు దానం చేస్తే అది ముగ్గురికి ఉపయోగపడుతుంది. కాబట్టి చాలా గొప్ప కార్యక్రమాన్ని ఎంచుకున్నందుకు ముందుగా మధుకర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం రెడ్ క్రాస్ నుంచి. మరి ఇప్పటి వరకు 30 మంది వరకు ఇచ్చారు అంటున్నారు, రిజిస్టర్ చేసుకున్నారు అంటున్నారు. చాలా గ్రేట్. ఇంత ఎందుకంటే మారుమూల గ్రామంలో మండల హెడ్క్వార్టర్లో మరి 30 మంది ఇవ్వడం అనేది కూడా చాలా గ్రేట్. ఎందుకంటే అది చాలామంది తలసీమియా, మా చైర్మన్ గారు చెప్పినట్టు మనకు తలసీమియా పేషెంట్స్కి ఎక్కించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం ఫ్రీగానే రక్తాన్ని ఎక్కిస్తాము. మన దగ్గరనే నర్సింగ్ ఉంది రెడ్ క్రాస్లోనే. మరి వాళ్ళు ఇంతకుముందు కూడా హైదరాబాద్ వెళ్ళి ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంటుండే రక్తాన్ని. దానికి చాలా ఖర్చు అవుతుండే వాళ్ళకి పాపం. ఇప్పుడు ఎలాంటి ఖర్చు లేకుండా మన దగ్గరనే నిజామాబాద్లోనే రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లోనే మరి అది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మరి మా చైర్మన్ గారికి, మన జిల్లా కలెక్టర్ గారికి, వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి బోధన్ డివిజన్లో యాక్టివ్గా మరి చైర్మన్ గారు మంచి కార్యక్రమాలు, బసవేశ్వరరావు గారు వారు మన ప్రతిసారి కూడా ఎప్పుడైనా కానీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మరి లయన్స్ క్లబ్ ద్వారా, మరి రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా బోధన్ డివిజన్లో కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే కరోనా సమయంలో కూడా రక్తదాన శిబిరాలు బోధన్లోనే ఎక్కువ ఏర్పాటు చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్లోనే మరి బసవేశ్వరరావు గారి ఆధ్వర్యంలో. మరి రక్తదానం అనేది ఎందుకంటే ఇది కృత్రిమంగా తయారు చేయలేదు కాబట్టి మనం కంపల్సరీ ఎవరో ఒకరు దానం చేయాల్సిందే. కాబట్టి ఇప్పటివరకు నేను కూడా ఎలాంటి అనారోగ్యం జరగదు మనకు. మనం ఎవరైనా కానీ 18 నుంచి 60 సంవత్సరాల, ఇప్పుడు ప్రస్తుతం 65 సంవత్సరాల వరకు ఎలాంటి వ్యాధిగ్రస్తులు లేకుండా ఎవరైనా కానీ దానం చేయవచ్చు. 45 కిలోల వెయిట్ ఉన్న వాళ్ళు, 18 నుంచి 65 ఇయర్స్ ఉన్న ఎవరైనా కానీ రక్తదానం చేయవచ్చు.
కోటగిరి మండల హెడ్ క్వార్టర్లో యువ నాయకుడు పర్ల మధుకర్ గారు వారి జన్మదిన సందర్భంగా యువకులందరితోని మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. యువకులు ఈ విధంగా ముందుకొచ్చి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి చాలామంది అవసరం ఉన్న వాళ్లకు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముందుకొచ్చినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకు వారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాల్లో మేము చెప్పేసి మా వెంకటేశ్వర గుప్తా గారు, తర్వాత హనుమంతరావు గారు, అదే మా బస్వా ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ మా రెడ్ క్రాస్ సొసైటీలో ప్రతి 20 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించే విధంగా పాపం వ్యాధిగ్రస్తులు ఉన్నారు, తలసీమియా వ్యాధిగ్రస్తులు. వాళ్లకు రక్తం చాలా అవసరము. ప్రతి 20 రోజులకు ఒకసారి ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. దానికోసము మేము జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో కూడా వెళ్ళి యువతను చైతన్యపరిచి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడానికి ఉత్తేజపరుస్తున్నాం. వాళ్ళు కూడా ప్రోత్సాహకరంగా ముందుకు వస్తున్నారు. ఇది చాలా ఆశించదగ్గ విషయము. అదేవిధంగా మనకు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా డిస్పెల్లి మండల్ రాంపూర్లో వృద్ధాశ్రమం కూడా ప్రారంభించబడింది. అక్కడికి కూడా 60 ఏళ్ల పైబడిన అనాథలైన వృద్ధులను మీరు ఎవరైనా ఉంటే చేర్పించాలని, వారికి అన్ని వసతులు ఉచితంగా కల్పించబడతాయని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ మధుకర్ గారికి మరొకసారి శుభాకాంక్షలు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని మారుమూల మండలైనటువంటి కోటగిరి మండల కేంద్రంలో మరి సోదరులు పర్ల మదన్న గారి పుట్టినరోజు సందర్భంగా వారు మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా వాళ్ళతో మమకమై వారితో మాట్లాడి మరి మేము ఇక్కడ రక్తదాన శిబిరం పెడతాం రండి సార్ అని చెప్పడంతో వారు రావడం, వారికి సహకరించిన రెడ్ క్రాస్ సొసైటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి మా మండల కేంద్రంలో ఇలాంటి కార్యక్రమం జరగడం చాలా మంచి, నాకు సంతోషం అనిపిస్తుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు ముందు మనమందరం యువతకు సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరం ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ఈరోజు కోటగిరిలో సంజీవిని హాస్పిటల్లోను రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నా పుట్టినరోజు తరఫున యువకులందరూ ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా నీ బర్త్డే రోజు మేము రక్తదానం చేద్దామనుకుంటున్నాము, ఈ ప్రోగ్రాం చేద్దామని చెప్తే హనుమంతరావు సార్, వివేకానంద స్కూల్ హెడ్ హనుమంతరావు సార్ కూడా దీనికి మొత్తం అడ్వైజ్ ఇచ్చి మాకు ఇదంతా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు స్పందించి మా కోటగిరి నుండి లీడర్స్ కానీ, లయన్స్ క్లబ్ నుండి కానీ, భవానీ లయన్స్ క్లబ్ నుండి కానీ, మరియు రెడ్ క్రాస్ నుండి వీళ్ళు కూడా వచ్చి మాకు అందరికి సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి వీళ్ళందరి సపోర్ట్ ఎంతగా ఉంది. వీళ్ళందరికీ నేను కోటగిరి తరఫున నా తరఫున అందరికీ